ఈ మధ్య కాలంలో చాలా మందికి మనం గమనిస్తున్నాం సార్, చేతులు వణుకుతుంటాయి. అది ఏంటనేది అర్థం కాదు. వాళ్ళు కూడా దాన్ని పెద్దగా సమస్యగా పట్టించుకోరు. ఎందుకు అసలు చేతులు, ఒక మనిషి చేతులు ఎందుకు ఇలా వణుకుతున్నాయి? దానికి కారణం ఏంటి? మనకు చేతులు వణుకుతున్నాయంటే చాలా రీజన్స్ ఉంటాయి. దాన్ని మనం ఏమంటామంటే పాథలాజికల్ రీజన్స్. ఏదన్నా నర్వ్కి సంబంధించిన బ్రెయిన్ కానీ, నరాలకు సంబంధించిన డిసీజ్ కానీ, మెటబాలిక్ ప్రాబ్లమ్స్ కానీ, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్, ఏదైనా నర్వ్ కానీ ఎఫెక్ట్ చేస్తే వాళ్ళకి ట్రెమర్స్ అనేది కామన్ అనమాట. అది కాకుండా జనరల్ పబ్లిక్ లో అన్ని నార్మల్గా ఉన్నప్పుడు ఎందుకు వస్తుందంటే, మనకు ఒక పర్సనాలిటీ ట్రైట్ ఉంటుంది. దాన్ని ఏమంటే న్యూరాటిసిజం అంటాం అనమాట. యాంగ్జైటీ డిజార్డర్స్ అంటాం అనమాట. ఈ యాంగ్జైటీ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ అంటాం. సో మనకు ఫంక్షనల్ గా నర్వస్ సిస్టమ్ అనేది రెండుగా ఉంటుంది అనమాట. సింపాథటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్ అని, ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ రెండు ఉంటాయి. ఎప్పుడైతే ఈ సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేషన్ అనేది ఎక్కువ అవుతుందో వాళ్ళల్లో ఈ ట్రెమర్స్ అనేవి కామన్ గా చూస్తుంటారు. కొంతమంది చూడు పక్కన ఏదో జరిగింది అంటేనే వీళ్ళు టెన్షన్ లోకి వచ్చేస్తారు. కొంతమంది వీళ్ళ ఇంట్లో బాంబు పడినా కూడా ఎవడు పట్టించుకోడు అనమాట. వాడికి ఇట్లా దులుపుకొని వెళ్ళిపోతాడు. అదేంటంటే పర్సనాలిటీ టైప్. కొంతమందికి యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది, న్యూరాటిసిజం అంటారు. మనకు డిఫరెంట్ పర్సనాలిటీస్ లో న్యూరాటిసిజం అనేది కూడా ఒక టైప్ ఆఫ్ పర్సనాలిటీ అనమాట. సో వాళ్ళల్లో ఏంటంటే కొంచెం సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేషన్ ఎక్కువై ఆ ట్రెమర్స్ వస్తుంది.